మదిర ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని అన్నారు. బట్టి విక్రమార్కకు ఓట్లు వేసి గెలిపించిన మదిర ప్రజల రుణం తీర్చుకుంటామంటున్న మల్లు నందినితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పటికే అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్ సాధించింది. ఈ నేపథ్యంలో సిఆర్పీ నేత బట్టి విక్రమార్క గారు సతీమణి మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? సారు దాదాపు 4 విజయం సాధించిన పట్ల. వండర్ఫుల్ మూమెంట్ ఉంది, ఇది చాలా బాగుంది. ఈ మూమెంట్ కోసం తెలంగాణ వచ్చిన కాడి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇవాళ మూమెంట్ వచ్చింది, వెరీ హ్యాపీ ఫర్ ఇట్. మదిర నియోజకవర్గంలో సార్ కంటే ఎక్కువ క్యాంపెయిన్ స్టార్ క్యాంపెయినర్గా పనిచేసిన నేపథ్యంలో ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చారు. అవి ఎలా ఉండబోతా ఉన్నాయి, వాళ్ళకి ఏ రకంగా ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? హామీలు అన్నీ ఇచ్చాము. అది ప్రభుత్వం ఇచ్చింది, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు 6 గ్యారంటీ కార్డ్స్లో. అది కంపల్సరీగా 100 రోజులు అమలు చేయబోతారు కాంగ్రెస్ పార్టీ వస్తే. బీఆర్ఎస్ ఓటమిని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? సహజంగా ఇన్నాళ్ళు చేసిన పాలన పట్ల ప్రజల అసంతృప్తి పట్ల ఎట్లున్నారు, మీరు ఎలా చూస్తారు? ఈ ఓటమి బీఆర్ఎస్కి ప్రజలది అసంతృప్తి ఉంది. గ్రాస్ రూట్ నుంచి, మన గ్రామ స్థాయి నుంచి ఈ పార్టీకి వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. అది వ్యతిరేకత అంటే దాదాపు మహిళలకు కానీ అట్లాగే వికలాంగులకు కానీ చాలా సందర్భంలో మీరు మోటివేషన్ చేసిన విధానం ఇవన్నీ కూడా దాదాపు గతంలో ఎన్నో లేని విధంగా మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీని ఎలా మీరు ఫీల్ అవుతూ ఉన్నారు? నేను చెప్పాను, 6 గ్యారంటీ కార్డ్స్ బాగా పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ కార్డ్స్. అట్ ద సేమ్ టైం గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆశించింది ఈ ప్రభుత్వం ఏది వాళ్ళకి అందించలేదు కాబట్టి ప్రజలు దాని ఓటు పరంగా వాళ్ళు తీర్పునిచ్చారు. ఇప్పటివరకు నందిని గారు తెర వెనుక ఉండి అన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈసారి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతూ ఉన్నారు. ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలన్నాడు? అటువంటి ఏం లేదు. ఎప్పుడు నేను బట్టి గారికి వెనుక ఉండి చేశాను, ఎప్పుడు చేస్తుంటాను. రైట్. భవిష్యత్తులో మీరు దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ గెలుపుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు ఎట్లా తెలియజేస్తున్నారా? ఎట్లా అంటే శుభాకాంక్షలు అంటే చెప్పాలనుకుంటున్నారు జనరల్గా? ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు న్యాయం వైపు పోరాటం మాతో పాటు చేశారు. మళ్ళా ఇక మా బాధ్యత పెరిగింది. ఇవాళ నుంచి మేము కూడా మీరు ఆశించిన తెలంగాణ కోసం పనిచేస్తామని చెప్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలపై మనతో పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క సతీమణి గారి అభిప్రాయం. దాదాపు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అరాచక పాలన అంతమొందించి ఒక మంచి పాలనని అందించడం కోసం కాంగ్రెస్ని ఎన్నుకున్నారని, కాంగ్రెస్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అని చెప్పేసి కూడా ప్రస్తుతం మనతో పాటు చెప్తా ఉన్నారు. ప్రజలు అనుకున్నటువంటి పాలన అందించి మేమెందుకు ప్రూవ్ చేసుకుంటామని చెప్పేసి కూడా మనతో పాటు తెలియజేస్తున్నారు. ఇది కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మ న్యూస్ కౌంటింగ్ కేంద్రం నుండి.